హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో స్టూడెంట్స్, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటని. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, రిపోర్టింగ్ కానీ, సో సీట్ మీకు అలాట్ అయ్యి మీరు కాలేజ్కి జాయిన్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఏమేమి ఉంటుంది. సో మీకు ఫ్రీ సీట్ రావాలంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి కౌన్సిలింగ్ టైమింగ్లో, మీకు మంచి సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సో మీ రిపోర్టింగ్ ఆన్ ద టైంలో చేయాలి, చేయకపోతే మీకు సీట్ లాస్ అవుతారు. సో ఇలాంటి ప్రతి టిప్స్ అండ్ ట్రిక్స్, ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా అందిస్తారు స్టూడెంట్స్. సో ఇప్పటి నుంచి మీరు సీట్ వచ్చేంత వరకు ఏమేమి చేయాలో ప్రతిదీ ఈ యొక్క వీడియోలో ఉంటుంది. సో చూస్తే కష్టం వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరికైనా సరే పర్సనల్గా మీకు సపోర్ట్ కావాలి, పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. సో మీకు ఎట్లాంటి రిక్వైర్మెంట్ బట్టి అలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అండ్ పర్సనల్ గైడెన్స్ తీసుకోండి, మంచి కాలేజ్ సీట్ సాధించండి. స్టెప్ 1 అనుకోండి. ఇప్పుడు కౌన్సిలింగ్లో స్టెప్ 1కి వచ్చారు, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి దాంట్లో లాగిన్ అవ్వాలి. హాల్ టికెట్ నెంబరు, మీరు ర్యాంక్ అనేది ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సో అక్కడ మీ ర్యాంక్, మీ హాల్ టికెట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో మీ యొక్క క్యాస్ట్ వైజ్గా పేమెంట్ ఉంటుంది. ఓకే, సో కొందరు ఓసీ వాళ్ళకేమో కొంచెం హై పేమెంట్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో కొంచెం లో పేమెంట్ ఉంటుంది. ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అలౌ చేస్తారు. ఇన్కమ్ ఎప్పుడు ఫ్రెష్ డాక్యుమెంటే ఉండాలి, క్యాస్ట్ పాస్ ఉన్నా పర్లేదు. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి కౌన్సిలింగ్కి చూద్దాం. ఫస్ట్ మీ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి అండ్ క్లాస్ 6 to 8 బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్, టీసీ, రైట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేకపోతే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మెమో, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ లోకల్ యూ షుడ్ క్యారీ ద రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, సో ఇవి మెయింటైన్ చేయాల్సినవి. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏంటి, పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అథారిటీస్ నుంచి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సో ఆంగ్లో ఇండియన్ ఉంటారు, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ నుంచి వాళ్ళ అథారిటీని తెచ్చుకోవాలి. మైనారిటీ వచ్చేసి 10th క్లాస్ టీసీలో మైనారిటీ స్టేటస్ ఉండాలి, లేకపోతే హెడ్ మాస్టర్ నుంచి ఏమైనా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ అనుకుందాం. సో 40% కానీ 40% కానీ ఎక్కువ కానీ వాళ్ళకి డిజేబిలిటీ ఉంటే సో డిస్ట్రిక్ట్ మండల్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే వాళ్ళకి ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్, సో అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. సో ఇవి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సినవి. సో దీని తర్వాత థర్డ్ స్టేజ్లో ఏముంటుంది అంటే, ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో క్యాండిడేట్స్ ఏం చేయాలంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్టర్ నెంబర్, మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకుని మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ యూస్ కోసం. ఎందుకు ఫ్యూచర్ యూస్ కోసం అంటే ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం మీకు కుదురుతుంది కాబట్టి. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిన తర్వాతనే ఈ స్టెప్ మీకు కుదురుతుంది. ఓకే, అందుకోసమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతనే ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది మళ్ళీ. ఓకే, సో మీకు రిజిస్టర్ అవ్వాలి, పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుని మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, దాని తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఏంటి, మీకు రిజిస్టర్ అయ్యారు, ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయ్యారని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు సేఫ్గా పెట్టుకోవాలి. స్టెప్ 3లో మీరు ఎలాగైతే మీరు పాస్వర్డ్ సేవ్ చేస్తున్నారో ఆ ఒక్క పాస్వర్డ్ తీసుకుని మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ ఎలా చేయాలంటే సింపుల్గా అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటే క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఆప్షన్స్ ఏవి పెట్టుకోవాలో ఒక ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు దాంట్లో మీరు ఫస్ట్ కాలేజ్, ఇంకో నెక్స్ట్ కాలేజ్, థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్, ఫిఫ్త్ కాలేజ్ అని చెప్పేసి అలా మీరు 100 కానీ 200 కానీ 10 కానీ 5 కానీ మీ ఇష్టం, మీరు ఎన్ని కాలేజెస్ అంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఆ కాలేజీలో ఆ గ్రూప్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. నాకు ఈసీ కావాలి, సిఎస్సి కావాలి, లేకపోతే బీఫార్మసీ కావాలి, నాకు అగ్రికల్చర్ కావాలి, లేకపోతే నాకు ఇంకా బైపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళ తగ్గట్టుగా మీరు మీ గ్రూప్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఏ కాలేజీల్లో అండ్ ఏ గ్రూప్స్ అవైలబుల్ అని చెప్పేసి అక్కడ డిస్ప్లే చేసేస్తాడు. జస్ట్ మనం టిక్ మార్క్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మన నెంబరింగ్ ఇస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మన క్యాండిడేట్ లిస్ట్ అనేది అరేంజ్ అవుతుంది. సో ఇలాగ మీరు 100 కాలేజీలు మీరు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అని
మీరు ప్రెస్ చేయాలి. సో సేవ్ చేస్తేనే మీకు ఆప్షన్స్ ఓకే అవుతాయి. మీరు సేవ్ చేయకుండా లాగౌట్ అయిపోయారు అనుకుందాం. సో లాగౌట్ అయిపోతే మాత్రానికి మీకు ఎవరు కాపాడలేరు. సో మీరు సేవ్ ఆప్షన్ మాత్రం కొట్టాలి. సో లాక్డ్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడ ఏముంటుందంటే సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ ప్రెస్ చేసుకుని మీరు లాగౌట్ అయిపోవాలి. సో ఒక్కసారి సేవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 3 to 4 days టైం తీసుకుని మీకు సీట్ అలాట్ చేస్తారు. సో పలానా సీట్ అలాట్ చేస్తామని చెప్పినప్పుడు మీరు ఆ రోజున వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ ఫామ్ని మీరు బయటకు తీయాలి. సో అక్కడ మీరు ఏమైనా పేమెంట్ చేయాల్సి ఉంటే పలానా ఇంత పేమెంట్ చేయాలి పలానా కాలేజ్ అని చెప్తారు. లేదు మీకు ఎటువంటి పేమెంట్ చేయవలసిన లేదు అనుకుంటే సో అక్కడ 0 అని ఇస్తారు. సో అది తీసుకుని వెళ్ళి మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. కాలేజ్లో సబ్మిట్ చేస్తేనే మీకు రిపోర్టింగ్ చేసినట్టు. అక్కడ ఆన్లైన్లో కూడా రిపోర్టింగ్ అని ఉంటుంది, బటన్ ఉంటుంది. ఆ కింద అది మీరు రిపోర్టింగ్ అని మీరు ప్రెస్ చేస్తే మీరు అక్కడ రిపోర్టింగ్ చేసినట్టు. సో దాన్ని మీరు తీసుకుని వెళ్ళి మీరు కాలేజ్లో ఇస్తే మీరు కంప్లీట్గా రిపోర్టింగ్ చేసినట్టు. ఓకే, మీరు ఒకవేళ అది మీరు సబ్మిట్ చేయలేదు, అక్కడ రిపోర్టింగ్ చేయలేదు అనుకుందాం. సో ఆ సీట్ ఆటోమేటిక్గా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. సో వన్స్ మీరు రిపోర్టింగ్ చేస్తే మీకు అక్కడ సీట్ అనేది ఓకే అయినట్టు. ఒకవేళ ఆ కాలేజ్ నచ్చకపోయినా మీరు రిపోర్టింగ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ టైం ఉంటుంది. వీలుంటే థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో ఆ టైం సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా థర్డ్ కౌన్సిలింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చినా రాకపోయినా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చినా రాకపోయినా థర్డ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు. అలాగా మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేస్తే మీకు సీట్ అనేది బ్లాక్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇలాగ మీకు రైట్ ఫ్రమ్ రిజల్ట్స్ నుంచి కాలేజ్ సీట్ అలాట్ అయ్యేంత వరకు మీరు రిపోర్టింగ్ చేసేంత వరకు సో ఈ అన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను స్టూడెంట్స్. సో మీకు ఇంకా స్పెషల్గా ఆ టైంలో మీకు పలానా ఇంకా ఆప్షన్స్ టెక్నిక్ ఏంటి ఇలాంటి టెక్నిక్స్ అండ్ టిప్స్ కానీ చెప్పమంటే కూడా ఆ టైంలో స్పెషల్గా ప్రతిదాని కోసం నేను చెప్తాను స్టూడెంట్స్. ఐ హోప్ ఈ యొక్క వీడియో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇది టోటల్గా రోడ్ మ్యాప్ మీకు కౌన్సిలింగ్ టు కాలేజ్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.